ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది, పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు, బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా, కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. ప్రతిరోజు నీ ఎద్ద యాంకరింగ్ చూడలేక సస్నం. శ్యామ్ గారు నాకు మెసేజ్ చేశారు వాట్సాప్ లో, రవి వై డోంట్ యూ స్టార్ట్ ది షో అని. చూపించు. ఫోన్ లేదు. ఫోన్ మేము మా అసిస్టెంట్ దగ్గర పెడతాం పర్ఫార్మెన్స్. అమ్మాయిలు చెప్తే బాగుంటది, అందం లక్ష్ములు అంటారు అమ్మాయిలు. నేను అమ్మాయినే మొగండి అనుకుంటున్నావా? అవునులే, ఈరోజు అందరూ అమ్మాయిలే ఉన్నారు కాబట్టి ఇంకో అమ్మాయి అమ్మాయినే అమ్మాయినే. సర్లే స్టార్ట్ చెయ్యి. ఓకే, హాయ్ హలో వెల్కమ్ టు తుప్పాస్. సరిగ్గా చూసి చెప్పు. టేక్ రెడీ. ఓకే రెడీ యాక్షన్. హాయ్ వెల్కమ్ టు పుట్టా. అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే బాగుంటుంది అని అంటారు. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పట్టాస్. ప్రతి ఓడు వచ్చి ఫ్రీ అడ్వైజ్ ఇచ్చడే కదా. ఫ్రీ అడ్వైజ్ ఏంట్రా? పోయి యాంకరింగ్ ఎవరికి నేర్పిస్తుంది చూడండి. నాకు తెలియదు అనుకుంటున్నావా? అందుకే రా చాలా స్పష్టంగా పలికావు. ప్రపంచంలో ఏదైనా మనకి ఫ్రీగా వస్తుంది అంటే దట్ ఈస్ నన్ అదర్ దెన్ అడ్వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం అమ్మాయిలమే కాబట్టి మనకు వచ్చే కామన్ అడ్వైజ్ ఏంటి? ఇదిగో ఈ వయసులో పెళ్లి చేసుకో, లేకపోతే తర్వాత పెళ్లి అవ్వదు, లేకపోతే ఈ హైట్ ఓడు దొరకడు, లేకపోతే ఇలా ఉంటాడు, లేకపోతే ఇలా పొట్టు ఉంటది. అదే నీకు టొప్పు ఉంటది అని నన్ను. మా మగాళ్ళకి అడ్వైజ్లు వస్తాయి. నూనె పెట్టకరా జుట్టుకి, ఊడిపోద్ది. నేను పెట్టినా ఊడిపోయింది. టైట్ జీన్లు వేయకరా, పిల్లలు పుట్టట్లేదంట అంట. ఇంకా షోరూమ్ లో క్రికెట్ మ్యాచ్ వచ్చేటప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లాగా అందరు క్రికెట్ చూస్తారు. సచిన్ టెండూల్కర్ అవుట్ అవుతాడు. ఏంటా షాట్? స్ట్రైట్ డ్రైవ్ ఆడరా సచిన్. వీడికి క్రికెట్ బ్యాట్ స్పెల్లింగ్ తెలీదు. అవును, సచిన్ కి చెప్తున్నాడు టీవీ ద్వారా, స్ట్రైట్ ఆడరా అని. వీడికి కూడా తెలీదు బ్యాట్ స్పెల్లింగ్ కదా. కరెక్ట్. బ్యాట్. అమ్మాయిలు మీకు ఎవరైనా ఫ్రీ అడ్వైజెస్ ఇస్తుంటారా? మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా గానీ? రవి లాంటి వాళ్ళు వస్తారని జాగ్రత్తగా ఉండమంటారు. హాయ్ శ్రీముఖి. హాయ్. హాయ్ అన్నయ్య. హాయ్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నానమ్మా. ఏ కనిపించట్లేదే. ఎలాగో బాగా కనపడట్లేదు కాబట్టి ఒక మంచి అడ్వైజ్ ఫ్రీగా. అంటే ఆ చినిగిపోయిన ఎందుకు వేసుకుంటావు అన్నయ్య అలాగా? అంటే ఎవడో చెప్పాడమ్మా, గాలి ఆడకపోతే. ఏం లేదన్నయ్య, నేను ఇప్పిస్తాను, వేసుకో. నువ్వు చూడిదార్ వేసుకున్నావుగా, జీన్స్ ఇప్పిస్తాను. ఇప్పిస్తా అనద్దమ్మా, కొనిస్తా. నేను ఒక అడ్వైజ్ ఇస్తున్నాను మా షో డైరెక్టర్ కి. ఇన్ని మార్చొచ్చుగా ఏం చేస్తున్నాడు నేను? ఎంతలా గుంట నక్కలా చూస్తున్నావు. సో ఈ రోజు మన ముగ్గురు కమిడియన్స్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ మిర్చి మూర్తి, విక్టరీ వెంకీ అండ్ రచ్చ రవి. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా.
లవ్ చేయాలా వద్దా అదే కదా మీ క్వశ్చన్. ఆ. చెయ్యండి, బాగా లవ్ చేయండి, పటాస్ని లవ్ చేయండి. అమ్మాయి లవ్ చేస్తే సంకరాకి పోతామని అందుకని, అమ్మాయి లవ్ చేస్తే సంకరాకి పోతామని అందుకని. Yo boy, tell me. లవ్ చేయాలా వద్దా? నా అడ్వైస్ కూడా తీసుకోండి, ప్రేమించండి, పెళ్లి చేసుకోకండి. Everybody say now. లవ్ చేయాలా వద్దా? సరే, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ రచ్చ రవి. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే ఏంటంటే హెడ్డింగ్స్ ఒకటి, మ్యాటర్ ఒకటి ఉంటది. చాలా వరకు అంటే మీడియాలో, పేపర్లో, సినిమా మ్యాగజైన్స్లలో, ఇప్పుడు వెబ్లో, ఎందులో చూసినా కానీ ఒక టైటిల్ ఒకటి ఉంటది, మ్యాటర్ ఒకటి ఉంటది. శ్రీముఖి మీ అందరూ తెలుసు కదా, అంటే గాసిప్స్ నడుస్తూ ఉంటాయి. గాసిప్స్ ఎలా ఉంటాయి, హెడ్డింగ్స్ ఎలా ఉంటాయి నేను చెప్తాను, చదువుతా ఉన్నాడు. యాంకర్ రవి లాసలీలలు. రాసలీలలా? ఈ మధ్యలో లాస్యను వదిలేసి శ్రీముఖి షోలో, శ్రీముఖిని వదిలేసి ఇంకో షోలో వాడు కనపడ్డప్పుడే అనుకున్నా అని అక్కడ ఫీల్ అయ్యి వాడు మ్యాటర్లోకి వెళ్తే, ఈటీవీ ప్లస్ లో రాసలీల అనే కామెడీ షోకు సోలోగా యాంకర్ గా సెలెక్టెడ్ యాంకర్ రవి. ఇలా ఉంటది. సన్నీ లియోన్ కు చెమటలు పట్టించిన సంపూర్ణేష్ బాబు అనుకుంటే అక్కడ మ్యాటర్లోకి వెళ్తే, తొండ అనే సినిమాలో సంపూర్ణేష్ బాబు పక్కన నటిస్తున్న సన్నీ లియోన్ నటనతో పాటుగా డాన్సుల్లో స్టెప్పులు కుదుర్చుకోవడానికి చాలా టైం పట్టింది, నాకు చెమటలు పట్టాయని సన్నీ లియోన్ తెలియజేసింది. నాకు లేదు అన్న సునీల్, చీయండి చీ, ఏం లేదన్న సునీల్ అన్న ఏంటని టెన్షన్లకు మ్యాటర్లోకి వెళ్తే, నాకు భీమవరంలో ఏ ఆస్తి లేదు, నాకు ఉన్నదల్లా ఆస్తి అభిమానులే అన్న సునీల్. నైట్ అయితే 90 కావాల్సిందే శ్రీముఖి. నేను షోలో ఊగుతూ మాట్లాడినప్పుడే అనుకున్నా ఈమె నైట్ తాగింది దిగలేదని అని మ్యాటర్లోకి వెళ్తే, నైట్ అయితే నాకు 90 ml అయిన పాలు కావాల్సిందే, పాలు లేనిది నాకు నిద్ర పట్టదు, నా అందానికి రహస్యం పాలే. సుడిగాలి సుధీర్ని రేప్ చేయమన్న షకీలా. నిజంగా వాడికి షకీలానే కావాలి. నాకు అప్పుడే డౌట్ వచ్చిందని మ్యాటర్లోకి వెళ్తే, ఈవెంట్ పని మీద మీ డేట్ కావాలని ఫోన్ చేస్తే ఈ రోజు షూటింగ్ లో ఉన్న రేపు చేయని చెప్పింది షకీలా. అప్పారావుకు ప్రపోజ్ చేసిన శ్రీముఖి. తప్పు అప్పారావుది కాదు, అంత అందంగా ఉన్నోడికి ఎవడైనా ఫ్లాట్ కావాల్సిందే. అప్పారావు చేసిన నటనే కాదు, రచ్చరవిని చూసి నేర్చుకొని ప్రపోజ్ చేసింది రచ్చరవిని. ఓకే, మరి ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ ఎక్స్ట్రా ఫన్ రౌండ్. మరి ఎక్స్ట్రా ఫన్ రౌండ్ లో మా రచ్చరవికి ఎవరు టాపిక్ ఇస్తున్నారు? అది కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ లో ఒక బార్ గర్ల్ వస్తే ఎలా ఉంటది? ఒక బార్ గర్ల్ కౌన్ బనే కరోడ్పతికి వెళ్తే, ఇప్పుడు మీకు తెలుగులో చూపిస్తా. అమితాబ్ బచ్చన్ గారు తెలుగులో మన కౌన్ బనే కరోడ్పతి స్టార్ట్ చేశారు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది, ఆమె గురించి వివరించడానికి మన అమితాబ్ బచ్చన్ గారు, రండి ప్రశ్నకు సమాధానం చెప్పండి, ₹1,00,00,000 గెలుచుకోండి, నా ముందు కూర్చున్నారు, మీ పేరు చెప్పండి. సేవకి. ఓ మీరు సేవలు చేస్తుంటారన్నమాట. కాదే కాదే, ఏమన్నా సంఘ సేవ చేస్తారా? నా పేరే సేవకి. చెప్పండి మీరు ఏం చేస్తుంటారు? నేను పొద్దునైతే పండుకుంటా, రాత్రి అయితే జాబ్ లో పోతా. మీరు కాల్ సెంటర్ లో పనిచేస్తారన్నమాట. కాదు, బారు పోతుంది. ఓహో మీరు బార్ లో చేస్తారన్నమాట. ఓకే చెప్పండి మీ మొదటి ప్రశ్న, మీకు ఎలాంటి పాటలంటే ఇష్టం? నాకెవరు టిప్స్ అయితే మన పాటలంటే ఇష్టం. మీరు చెప్పండి చార్మినార్ ఎక్కడ ఉంది? నాకు బాగా తెలుసు, ఆప్షన్ ఏమద్దు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దొరుకుతుందా? దొరుకుతుంది ఏంటి? చార్మినార్ సిగరెట్ డబ్బా మీద ఉంటుంది కదా. చార్మినార్ ఎక్కడ ఉంటది? ఏ కర్నూలు, బి వైజాగ్, సి విజయవాడ, డి హైదరాబాద్. ఓ అట్లయితే ఇల్లేది లేదు. ఇల్లేది లేదా? మరి ఎక్కడ ఉంటది? అది పాత బస్తీలు ఉంటది. మీ తర్వాత ప్రశ్న, మీ నాన్నగారి పేరేంటి? ఆప్షన్ సి. నిన్ను క్వశ్చన్స్ అడిగే బదులు నీ ఇక్కడి నుంచి పారిపోయింది ముఖ్యం అని చెప్పి అక్కడగా వెళ్ళిపోయాడు.
చిన్న పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎలా మారం చేస్తారు అంటూ వివరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. నేను చెప్పే కంటెంట్ ఏంటంటే, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళారు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఒక పట్టణ స్కూల్కి వెళ్ళు, వాడిని బాగా బ్రతిమాలాలి. సో ఒక పిల్లని స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళ డాడీ పడే బాధలు ఎలా ఉంటాయి. బాబు పడుకొని ఉన్నాడు, రే చింటూ రా నాన్న లే, డాడీ ఇప్పుడే లేపుతున్నావా, మార్నింగ్ 5 లేనన్నర్రా, ఏంట్రా తడితడిగా ఉంది, డాడీ డాడీ ఎత్తుకుంటాను కానీ స్కూల్ టైం అవుతుంది, నువ్వు రెడీగా స్కూల్. ఏమైంది, స్కూల్ కు పోవా, ఎందుకు నాన్న పోవా, ఏమైంది ఎవరైనా తిట్టారా, మరి ఎందుకురా, ఎందుకు పోవాలంటున్నావు, స్కూల్లో ఒక్క మేడం కూడా మంచిగా లేదు, టీచర్ బాగాలేదా, అంత టీచర్ వల్ల స్కూల్కి వెళ్ళవా, మీ అమ్మ బాగుందా, అయినా నేను రోజుకి ఇంటికి రావట్లేదా, డాడీ ప్లీజ్ చంపుతా, ప్లీజ్ ఉట్టే నడుతున్నాడా, బ్రష్ అయ్యి, ఏం చేశారా, అక్కడేసా, అక్కడ కాదు నోట్లే, బ్రష్ అనగానే తీసేసాడు. ఏం చేశాడా, నోట్ల కాదు తీసుకోను, ఏం చేస్తున్నాడు, తోముతున్నా, అది కాదురా పళ్ళు తోము, ఎట్లా బ్రష్కు పేస్ట్ పెట్టి పళ్ళు తోముకో, వద్దు, ఎందుకురా, టూత్ పేస్ట్ లో ఉప్పు ఉన్నది, పేస్ట్ లో ఉప్పు ఉందా, రేపు కారం చింతపండు ఏమని కంపెనీకి చెప్తాను, స్నానానికి డాడీ స్నానం చేయ, ఎందుకురా, నిన్ననే చేసినా కదా, చేసావా చెత్త, నాకు లోపలికి వెళ్ళు, డాడీ లాలకు పోసుకున్నా, డ్రెస్ చేసుకో, ఏమంటే ఇట్లనే ఉంటారు, కాలు పెట్టు, అటు కాదురా ముందుకు పెట్టు, డాడీ ఈ కాలు దొరుకు, ఏమైందిరా, ఇరుక్కుంటే అరుస్తారా, మీ అమ్మ చేతిలో నా జీవితం ఇరుక్కుంది, అరిచానా, స్కూల్కి వెళ్దాం పద, డాడీ వెళ్ళామా, నడు స్కూల్కి వెళ్దాం పద, పైసా ఇచ్చే పోతా, ఇదిగో 10 రూపీస్ చాలా, డాడీ ఏంట్రా, చాక్లెట్ ఇచ్చే పోతా, ఇదిగో చాక్లెట్, డాడీ ఏంట్రా, ఈ చాక్లెట్ 10 రూపాయలు తీసుకొని ఈ రోజు నన్ను నిలిచిపెట్టావా, ఇంట్లోనే ఉంటా, వెళ్ళి స్కూల్ వ్యాన్ ఎక్కు, నీకంటే మమ్మీ నయం, ఒక్కరోజు కూడా నన్ను తిట్టదు కొట్టదు, నా పోలికే నన్ను ముద్దు వెతుకుంటది, నువ్వు నన్ను ఎందుకు కొడతావు రోజు, అందుకేరా నువ్వు మీ అమ్మ పోలిక, అచ్చం దాని లెక్కనే ఉంటావు, దాన్ని ఏం చేయలేక దాని మీద కోపం నీ మీద తీసుకుంటా. ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తే ఎలా ఉంటుంది, మార్నింగ్ 6 o'clock వాళ్ళ మమ్మీ, బేబీ మమ్మీ రానా, నా 6 అవుతుందిలే, ఎప్పుడో లేచాను మమ్మీ, లేచావా, ఏం చేసినావు బంగారం, కాలేజ్కి వెళ్ళాలి కదా మమ్మీ, మేకప్ వేసుకుంటున్నా, నా బిడ్డ బంగారు కొండ, 9:30, బేబీ మమ్మీ ఆఫీస్కి వెళ్తున్నాను, వచ్చి డోర్ వేసుకో, అమ్మో కాసేపు అయ్యాక వస్తా, ఏం చేస్తున్నావే, కాలేజ్కి వెళ్ళాలి కదా మమ్మీ, మేకప్ వేసుకుంటున్నా, నా బంగారు, లంచ్ టైంలో కాల్ చేస్తుంది మమ్మీ, బేబీ ఏం చేస్తున్నావు నాన్న, మమ్మీ మేకప్ వేసుకుంటున్నా, ఎందుకే, కాలేజ్కి వెళ్ళాలి కదా మమ్మీ, అందుకే మేకప్ వేసుకుంటున్నా, నైట్ డిన్నర్ టైంలో, బేబీ మమ్మీ రా నాన్న భోంచేద్దువు, అమ్మ రాని రోజు, ఎందుకే, రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి కదా మమ్మీ, మేకప్ వేసుకుంటున్నా, ఇక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అబ్బాయిలు ఎలా వెళ్తారు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాడు చదువుకోడు, వాడు సంవత్సరం అంతా చదవడు, ఒకే రాత్రి చదువుతాడు, అది ఎప్పుడు రేపు తెల్లారి ఎగ్జామ్ అనగా, వాడు సంవత్సరం అంతా ఆయనకి అవసరం లేదు, ఎగ్జామ్ తెల్లారితే ఎగ్జామ్, తండ్రి ప్లీజ్ తండ్రి నేను పాస్ అవ్వాలి, పాస్ అయితే మా నాన్న గుండు కొట్టిస్తా, తండ్రి నేను ఖచ్చితంగా పాస్ అయితే మా రవణతోని మా మూర్తన్నతోని 1000 మెట్లు పైకెక్కిస్తా మోకాల మీద, నన్ను కనుక పాస్ చేస్తే శ్రీముఖుతోని కిలోమీటర్ ముక్కు రాపిస్తా, దయచేసి దేవుడా ఫెయిల్ అవ్వాలి వెంకీ, A² + B², అసలైంది మర్చిపోయినా,
బంగారం ఐ లవ్ యూ. నీతో ఆల్ ది బెస్ట్ చెప్పించుకోకుండా నేను పని చేసిందా? ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు చదువుతా చూడన్నా, స్టేట్ ఫస్ట్. ఫస్ట్ A square plus B square. కాసేపు పడుకొని లేచి అనుకో, మైండ్ రిలాక్స్ ఉంటుందన్న. ఫ్రెష్ ఉండదు. అమ్మా గంట అయింది, పొద్దున్న చదివితే అయిపోదు. ఇప్పుడే నాకు తెల్లారింది. వామ్మో 8 ఇంకొక అరగంటలో ఎగ్జామ్. స్నానం చేయాలి. A square plus B square. A square plus B square. A square plus B square. A square plus బాబు ఏంటి సార్ బుక్ నాటలు. A square plus B square. వెళ్ళాడు, పేపర్ వచ్చింది. ఆ క్వశ్చన్ తప్ప అన్ని క్వశ్చన్లు వచ్చాయి. అప్పుడు వాడు రాసిన ఆన్సర్ A square plus B square. సార్ పేపర్ తీసుకోండి. మరి మా విక్టరీ వెంకీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? మీరు బస్ లో అని ట్రైన్ లో గానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు పక్కన సీట్ ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు వస్తారని మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి చూపించండి. ఇది మాక్సిమం ఎవరో కాదు, నాలాంటి వాడు చేస్తే ఎలా ఉంటుంది. బస్ ఖాళీగా ఉంది, 2 సీట్లు ఉన్నాయి. ఐ మీన్ ఖాళీగా ఉంది, నేను వెళ్ళి కూర్చున్నాను, అన్ని ఫిల్ అయ్యి నా పక్క సీట్ మాత్రం ఖాళీగా ఉంది. సో ఎవరు వస్తారు చూద్దాం. దేవుడా దేవుడా, మంచి ఫిగర్, కత్తి ఫిగర్ రావాలి దేవుడా. ప్లీజ్ దేవుడా, వస్తే నీకు వచ్చే కొబ్బరికాయ కొడుతా, సగం ముక్క నీకు సగం ముక్క నాకు. ప్లీజ్ దేవుడా ప్లీజ్. అనేసరికి ఎవడైనా అబ్బాయి వచ్చాడు అనుకో, ఈ సీట్ మాత్రం చూడద్దు. దగ్గరికి వస్తాడేంటి, బ్యాగ్ తీసి పక్క. ఎక్స్క్యూజ్ మీ, ఉన్నారా? కనిపిస్తలేదా బ్యాగు? బయటికి వేయండి వాటర్ తాగడానికి. పక్కన నువ్వు. ఆ తర్వాత ఒక ఆంటీ వచ్చింది అనుకోండి, మనసు ఒప్పుకోవట్లేదే, సీట్ ఇద్దామా వద్దా? అద్దు, అమ్మాయి వస్తుంది, నా మనసు నాకు చెప్పింది అద్దు. అనేసరికి ఒక అందమైన అమ్మాయి వచ్చినప్పుడు బ్యాగు. ఎక్స్క్యూజ్ మీ, యూ వాంట్ సీట్, కమ్ హియర్. థ్యాంక్ యూ. మై గాడ్, మై గాడ్. మీరు ఇప్పుడు మాట్లాడద్దు, కంఫర్ట్. కూర్చోండి, ఇప్పుడు మాట్లాడ, బస్సు కదిలేటప్పుడే మాట్లాడతా. కొత్త ఫోన్ J7. నైస్, థ్యాంక్ యూ. అనేసరికి బస్సు స్టార్ట్ అయింది. ఓ ముసలావిడ వచ్చింది. ఇక్కడ కూర్చున్నా. వచ్చావా? ఇక్కడ కూర్చో, అన్నయ్య మంచోడు, పాపం సీట్ ఇచ్చాడు. బాయ్ అన్నయ్య, బాయ్ మమ్మీ. ఎవరైనా స్టాండప్ అని అంటే డైలాగ్స్, జోక్స్ చెప్పి నవ్విస్తారు. కానీ ఈయనంటో పాట పాడిస్తాడు. ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో. లెట్స్ వెల్కమ్ మిర్చి మూర్తి. బట్ పాలసీ కట్టించే దాంట్లో వెరైటీ ఉంటుంది సార్. మరి భయపెట్టించి ఎలాగైనా పాలసీ కట్టిస్తాడు. ఇలా రోడ్డు మీద అలా వెళ్తారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మీ పేరెంట్స్ సార్? ఇప్పుడు ఎందుకు నా టైం బాగాలేదు అన్నారు. వెరీ గుడ్ సార్, బాగా గుర్తు చేశారు. టైం బాగాలేదు అన్నారు. ఓకే ఓకే ఓకే. మీ వాచ్ టైం ఎంత వస్తుంది సార్? వాచ్ కూడా పని చేయట్లేదా? ఓకే, పని చేయకపోతే రోజు 2 సార్లు పని చేస్తాయి కదా అది. అప్పుడు ఎవరైనా అడుగుతా చెప్పని చెప్పేసి. అబ్బా, ఇంత తెలివిగల ప్రశ్న ఎలా చెప్పగలిగారు సార్? నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అనగానే పాపం LIC ఏజెంట్ జీవితం సగం సంకనాకిపోతే కానీ తెలియదురా సార్. ఏం సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? అరే మీకు పాలసీ ఉందా అని అడిగాడు. వెంటనే నన్ను అడుగుతారు సార్, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు అంతే అంతే. టైం బాగాలేదు, ఇంట్రెస్ట్ లేదు, భార్య అవుట్, పిల్లలు, గోకడం. నీకు ఇంట్రెస్ట్ వద్దు, నీకు అసలే ఇంట్రెస్ట్ వద్దు. ఇలాగా వారి చేత సార్ నన్ను భయపెట్టకండి సార్, ప్లీజ్ సార్, నేను పాలసీ కట్టాను సార్. పాలసీ కట్టించాడు. ఇంకా చాలా దారుణమైన విషయాలు ఏంటంటే బాత్రూమ్ లో కూడా వదిలిపెట్టాడు. బాత్రూమ్ లో వాళ్ళ హ్యాపీగా ప్రశాంతమైనటువంటి డేస్ ఎక్కడ మనకు ఎక్కడ ప్లేస్. జీవితంలో బరువు బాధ్యతలు అన్ని దిగిపోయేదాకా. నా పేరు బుద్ధిమంతుడు సార్, నేను పాలసీ చేయించడానికి సార్. ఏం చేస్తాను సార్ బాత్రూమ్ లో? ఏం చేస్తారు ఇక్కడ? భోజనం చేస్తారా? నేను సార్ ఈ టైంలో జోకులేండి సార్, నేను అదే పాలసీ కోసం వచ్చేస్తా. ఇక్కడ పాలసీ ఏంటిరా, నా పరిస్థితి బాగాలేదు, దండం పెడితే ఇక్కడ పాలసీ సార్. బాగా మంచిగా ఉంటుంది సార్, మీరు చెప్పండి సార్. మీ పేరెంట్స్ సార్ సుబ్బారావు దండం పెట్టా, ఇక్కడ వద్దా దండం పెట్టా, వద్దురా అని చెప్తాను. కానీ వీడు ఎలాగైనా పాలసీ కట్టించాలి. వీడు టార్గెట్ పాలసీ. అక్కడనే ఆ డోర్ బయటనే ఉండి, హలో ఎవరు మాట్లాడుతున్నారు? చచ్చిపోయాడా? పద్మరావు చచ్చిపోయాడా? ఇది బాత్రూమ్ లో ఉండగానే చచ్చిపోయాడా? బాత్రూమ్ లో అందరూ భయపడుతున్నాడా? కంపొస్తుంది శవం. అప్పుడే చెప్పాను కదరా,
అట్టా అదే పాలసీ కట్ అయిపోద్ది కదా, పాలసీ కట్ అయిపోద్ది కదా చెప్పాను కదా. సార్ సుబ్బారావు గారు విన్నారా? అమ్మా విన్నా నేను, నాకు దీన్ని కట్టాలి భయపెట్టడం అన్నం పెడితే పాలసీ. వెరీ గుడ్ సార్, తీసుకో. మీరు అవి అక్కడే ఉన్నాను సార్, ప్రశాంతంగా ఉండని చెప్పి ఏం చేస్తున్నావు? సంతకం పెట్టండి సార్. సార్ ఇంకొక సంతకం సార్, ఇంకొక సంతకం. ఓకే సార్, చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి సార్ అక్కడ. ఈ టైం ఫోటో ఓకే, నో ప్రాబ్లం సార్. ఫోటో నాకు వదిలేయండి సార్, ఒక ఫోటో తీసుకున్నాను సార్. రవి మీ పాలన చేశారా? చేయలేదు, నాకు అంత అవసరం లేదు. అవసరం లేదా? నాకు పొద్దున ఫోన్ వచ్చింది నాకు. ఏమైనా మూర్తి నువ్వు సన్నగా చాలా స్లిమ్ గా తయారయ్యావు, బాగున్నావు, మీసాలు తీసేస్తే మహేష్ బాబులా ఉన్నావు. ఈ పటాస్ కి డీజేకి యాంకర్ గా నువ్వే చేస్తే ఎంత బాగుంటుంది. నోరా మూసి నదా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? పాలసీ ఉండాలి కదా. ఖాళీగా ఉండి ఏం చేస్తావు? పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది ఉందా? ఇచ్చేయి, లేకపోతే పటాసు నా బతుకు మీద కొట్టకు. ఈడు ఉన్న వాళ్ళతో అందరితో పాలసీ చెప్పిస్తావా? శ్రీముఖి, నీకు పాలసీ అవసరం లేదు, ఏ మీ ఆయన చేత కట్టిస్తా. ఓకే సూపర్. ఎందుకంటే మేకప్ చాలా అందంగా ఉంటాయి. మేకప్ తీసేసిన తర్వాత మీ ఆయన మరి మా మిర్చి మూర్తికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? ఎంత ప్రేమనే. ముహూర్తం చూడంగానే అదే దీంతో కరెంట్, దీంతో ఎనర్జీ వస్తుంది. సో డిఫరెంట్ గా ఆలోచించి రచ్చ రవి చేస్తే ఎలా ఉంటది, ఆర్పి గారు చేస్తే ఎలా ఉంటది, మా అప్పారావు గారు చేస్తే ఎలా ఉంటది. బట్ అంతకన్నా ముందు ఒక్కసారి మా మిర్చి మూర్తి గారే చేస్తే ఎలా ఉంటది? 1 2 3 గో. ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను. రచ్చనం అయితే ఈ విధంగా చేస్తాడు నా తమ్ముడు. నాకు ఇష్టమైన, నా గుండె అన్ని ఆడే, మొత్తం టోటల్ వాడే నాకు. ఇప్పుడు నిజం చెప్పండి. ఇది హెడ్ లైన్స్, దీని లోపల మ్యాటర్ చెప్పండి. మనోడైతే ఎలా చేస్తాడు? తీసుకోలే 2 లక్షల రూపాయల కట్నం, థమ్స్అప్ తాగే నీకెంతుంటే తలకాయ కొద్దిగా నాకెంత ఉండాలి. ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను. ఆర్పి గజని, ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను. అప్పు లవ్లీ స్మైల్. టెల్లింగ్ వన్ సాంగ్, ప్లీజ్ వెయిట్ అండ్ సీ. ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను. This is Apura, I love you. సూపర్ మచ్చి ఎంజాయ్ చేశారా? ఇదే ఫన్ తో మళ్ళీ మేము రేపు కలుస్తాం. ఇది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటాస్. శ్రీముఖి గురించి మీకు తెలుసా? నాకు తెలుసు. చూడడానికి ఉడికి ఉడకని బంగాళదుంపలో ఉంటుంది కానీ చాలా అందమైంది. ఆ విషయం ఆవిడికి తెలుసు, నాకు మాత్రమే తెలుసు. ఆవిడ నవ్వేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? వేగంగా వెళ్తున్న ఒక కారు అని ఆగితే ఎలా ఉంటుందో ఆవిడ నవ్వు అలా ఉంటుంది. మీరు లేచిన జోకులకు నవ్వలేక, నవ్వకపోతే రెమ్యునరేషన్ రాక బాధపడాల్సి వస్తుందని చెప్పి తన బాధని వాట్సాప్ లో, ఫేస్బుక్ లో షేర్ చేసుకున్న రవి బాధ మీకు తెలుసా? నాకు మాత్రమే తెలుసు. ఒక రోజు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మన రవి కనిపించాడు. రోడ్డు మీద ఆడాలు జుట్టు పడుకుని గొడ్డును బాధలు బాదుకుంటున్నారు. రవి అక్కడే ఉన్నాడు. ఏంటన్నా ఇద్దరు ఆడాలు కొట్టుకుంటున్నారు, పాపం ఈయనకి తెలియదేమని చెప్పి రవి అని అడిగా. లేదురా వాళ్ళు నాకు తెలుసు, ఒకరితో నా పిల్లం, రెండోది పని మనిషి అన్నాడు. అన్నా ఇందులో పని మనిషి ఎవరు, పిల్లం అన్నారు. అది తెలియకరా కొట్టుకుంటున్నారు. 5 నిమిషాలు అది తెలియదు. హైదరాబాద్ చలో హైదరాబాద్ అందులో కదండి. మనం మహేష్ బాబు సినిమా బిజినెస్ మ్యాన్ ఉంది కదండి, అందులో మహేష్ బాబు లాగా చాలా ఎమోషన్తో అందరిలాగా ఎలాగోలా బతికేద్దామని కాదు అని చెప్పి ఆ ఎమోషన్లోనే ట్రైన్ దిగాను. కట్ చేస్తే హాస్పిటల్ ఉన్నాను. అందులో మహేష్ బాబు ట్రైన్ ఆగిందో దిగాడు, నాకు ముందు దిగిపోయాను.
సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడు అనేది ఎంత నిజం, మన సుధాకర్ జోకులు చెప్పి నవ్వించలేడు అన్నది అంత నిజం.